అది సుహాసిని అత్తయ్య ఫోటో. దాన్ని వీళ్ళెందుకు చూస్తున్నారు? మా రూమ్లో ఏం చేస్తున్నారు? కబోర్డ్లో ఏం వెతుకుతున్నారు? అది అది పువ్వులు కావాలంటే. పూలు బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్లో ఉంటాయా? అంటే ఇందాక కీర్తి ఆ కవర్తో ఆడుకుంటూ ఉంది, అందుకే తీసుకొచ్చి పెట్టిందేమోనని. కవర్ ఏం దొరకలేదు, మేము వెళ్తామే. ఏమీ దొరకకపోతే మరి ఇదేంటే? మేము లేని టైం చూసి మా రూమ్లో దొంగతనం చేయడానికి వచ్చారా? ఇవ్వవే. నేనివ్వను. ఈ ఫోటో ఎవరిదో నేను చూడాల్సిందే. ఈ ఫోటోకి మీకు ఈ సంబంధము లేదు. ఉందో లేదో నేను చూసి తెలుసుకుంటాను. ఇటివ్వు. హే, ఇవ్వవే. నిషి వదులు. వదులువే. నిషి వదులు. దీన్ని చూసేస్తాను. వదులు. ఇవ్వవే. నిషి ఫోటో ఉందేంటి? మరి ఇంకెవరి ఫోటో ఉంటుందనుకున్నావు? అసలు మా రూమ్లో ఏం దొరుకుతుందని వచ్చారు? మళ్ళీ ఏం నింద వేయడానికి వచ్చారు? నింద వేయడానికి రాలేదు యువరాజ్, నిజమేంటో తెలుసుకోవడానికి వచ్చాము. శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోటోని మార్చింది మీరే అని మాకు తెలుసు. మీరే అని మాకు తెలుసు. మీరే అని మాకు తెలుసు. మీరే అని మాకు తెలుసు. ఆ ఫోటో మీ దగ్గరే ఉందని కూడా మాకు తెలుసు. మీరిప్పుడు దాన్ని మాకు కనిపించకుండా దాయాలని చూస్తున్నారని కూడా మాకు తెలుసు. ఏయ్, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నారు? నిజం దాచగలను అనుకుంటున్నావు, కానీ నీ మొహంలో భయం, మాటల్లో కంగారే తెలిసిపోతుంది. కంగారా? అలాంటిదేం లేదు. అయినా మా అత్తయ్య ఫోటో చూస్తారు కదా, వెళ్ళండి. ఇంకా కవర్లో ఉన్న ఒక్క ఫోటోనే చూసాం నిషి. ఇంకొక ఫోటో ఉంది కదా, అది కూడా చూసి వెళ్తాం. ఏయ్, మీరు నిజాన్ని దాచాలని చూడనప్పుడు మమ్మల్ని ఎందుకు ఇలా ఆపాలనుకుంటున్నారు? అవును, నిజాన్ని దాచాలనుకుంటున్నాం. అయితే ఏంటి? ఆ ఫోటోలో శ్రీవల్లి తల్లెవరో అన్న నిజం ఉంది. అయితే ఏం చేస్తారు? మీరేం చేసినా ఆ ఫోటో మీకు ఎప్పటికీ దొరకదు. నన్ను దాటి మీరు ఆ ఫోటోని చూడలేరు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా నోరు మూసుకొని బయటికి పోండి.